హైదరాబాద్ అత్తాపూర్లో ఎలాంటి పేరు గుర్తింపు లేకుండా నిల్వ ఉంచిన ఆహార నిల్వలని ఫుడ్ సేఫ్టీ అధికారులు ధ్వంసం చేశారు. అత్తాపూర్ సమీపంలో పానీపూరి సమోసాలు భారీ స్థాయిలో తయారు చేసి సిటీలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. దీనిపై పలు ఫిర్యాదులు రావడంతో అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. వంటగదిలో అపరిశుభ్రం, ఓపెన్ డ్రైనేజ్ పక్కనే ఆహార పదార్థాలను తయారు చేయడం వంటి అనేక లోపాలను గుర్తించారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, సుమా, ఇటు హైదరాబాద్ అత్తాప్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సో ఏదైతే ఈ తనిఖీల్లో మాత్రమో మొత్తం కూడా దాదాపు అంటే పానీపూరి కానివ్వండి, అదేవిధంగా సమోసాలు, అదేవిధంగా స్నాక్స్ ఐటమ్స్ ఏదైతే తయారీకి సంబంధించినటువంటి కేంద్రాలు ఉన్నాయో సో అంతా కూడా బల్క్ గా కార్ఖానాలు ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం కూడా ఎక్కడ కూడా నాణ్యత పాటించకుండా పూర్తిగా ఇటు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. పూర్తిగా ఎక్కడికెక్కడ అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఇటు సమోసాలు కానివ్వండి, పానీపూరీలు కానివ్వండి, దాంతో పాటు స్నాక్ ఐటమ్స్ తయారు చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపు 4000 పానీపూరీలను, దాంతో పాటు ఇటు భారీ స్థాయిలో సమోసాలు, అదేవిధంగా స్నాక్ ఐటమ్ ఏవైతున్నాయో వాటన్నింటిని కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేసి ల్యాబ్ కు పంపించినటువంటి పరిస్థితి. మొత్తం కూడా కల్తీ నూనెతో ఏదైతే ఇటు కల్తీ నూనెతో ఆహార పదార్థాల తయారీకి వినియోగిస్తున్నట్లు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. సో ఏదైతే వీటన్నిటిని కూడా సీజ్ చేసేసి ల్యాబ్ కి తరలించినటువంటి పరిస్థితి. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ కార్ఖానాకు సంబంధించినటువంటి యాజమాన్యం మీద చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి మాత్రం వారి ఫుడ్ లైసెన్స్ సంబంధించినటువంటి ఫుడ్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేశారు. సో భవిష్యత్తులో కనుక రిపీట్ అయితే కనుక క్రిమినల్ కేసులు పెడతామంటూ కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. గడిచిన కొద్ది రోజులుగా ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్సి పోలీసులు పెద్ద ఎత్తున కూడా ఇటు ఏదైతే తనిఖీలు చేపడుతున్నారు. పూర్తిగా ఇటు ప్రజల ఆరోగ్యంతో చెలకాట మాడితే కనుక ఇటు పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తి లేదంటూ కూడా ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇటు మల్కాజ్గిరి కార్పొరేషన్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇటు రెస్టారెంట్లు కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, హాస్టల్స్, దాంతో పాటు ఈ విధమైనటువంటి కార్ఖానా తయారీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. సో ప్రస్తుతం మాత్రం అత్తాపూర్లో ఉన్నటువంటి కార్ఖానాలు ఏవైతే ఉన్నాయో, స్నాక్ ఐటమ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా తనిఖీలు చేశారు. సో వీరందరికీ నోటీసులు ఇచ్చారు. కొన్ని కార్ఖానా కేంద్రాలు వారిని ఏదైతే వారికి ఫుడ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం దాదాపు ఒక 4000 పానీపూరీలను, దాదాపు 2 కేజీలకు పైగా సమోసాలను, దాంతో పాటు కల్తీ నూనె దాదాపు 1కి 4 సార్లు మరిగించి వాడినటువంటి కల్తీ నూనె ఏదైతే ఉందో సో ఆ కల్తీ నూనె వీటన్నింటి కూడా ప్రస్తుతం ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నుమాన్.